పేర్ల విషయంలో చూడవలసిన అంశాలు. ఈ మధ్య చాలామందికి పిల్లల పేర్లు పెట్టే విషయంలో వెరైటీగా, ప్రత్యేకంగా ఉండాలని ఎక్కువగా చూస్తున్నారు కానీ, పేర్లు పెట్టే విషయంలో చాలా విషయాలు కలిసేలా చూసుకోవాలి. 1. పుట్టిన తేదీకి అనుకూలంగా ఉండాలి. అలా లేకుంటే మానసికంగా, అభివృద్ధి పరంగా నెగిటివ్ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. 2. ఇల్లుకు వ్యతిరేకంగా ఉండవద్దు. ఒకవేళ వ్యతిరేకంగా ఉంటే తల్లిదండ్రులకు లేదా శిశువుకు అనారోగ్య, అభివృద్ధి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ప్రాణగండాలు కూడా రావచ్చు. 3. తల్లిదండ్రుల పేర్లకు వ్యతిరేకంగా ఉండకూడదు. ఒకవేళ ఉంటే పెరిగిన తర్వాత తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ కుటుంబ సౌఖ్యం తగ్గే అవకాశం ఉంటుంది. 4. మంచి అర్థవంతమైన పేరు ఉండాలి. స్టైల్గా ఉంటుంది అని, ద్విష అంటే ద్వేషం కలిగినది అని, కుబ్జ అంటే గూనిది అని, రియా అంటే సంస్కృతంలో మోసం చేసేది, కపటి అని, నైరా లేదా నిరయ అంటే నరకం అనే అర్థాలు వస్తాయి. కాబట్టి ఇలా అర్థం సరిగ్గా లేని పేర్లు పెట్టవద్దు. 5. మారక దశ స్టార్ట్ అయ్యే నక్షత్రాల పేర్లు పెట్టకూడదు. ఉదాహరణకు ఆ శిశువు జాతకంలో అనారోగ్య, రోగ కారకత్వం ఒక గ్రహంకు వస్తే ఆ గ్రహం దశతో స్టార్ట్ అయ్యే పేరు పెట్టకూడదు. 6. ఇంకా పేరు పరంగా ముందు చూపు కూడా ఉండాలి. ఉదాహరణకు ప్రియా అని పెడితే పెరిగి వయస్సు వచ్చాక అందరూ ప్రియా ప్రియా అంటే అంత బావుండదు. అలాగే బుద్ధి అని పేరు పెడితే పాప కోసం పాప ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేసినప్పుడు బుద్ధి లేదా అంకుల్, బుద్ధి లేదా ఆంటీ అంటూ అడుగుతుంటారు. అంటే అందరితో తిట్టించుకోవలసి వస్తుంది. కాబట్టి ఇలా అన్ని రకాలుగా ఆలోచించి పిల్లలకు పేర్లు పెట్టాలి. ఇట్లు గురుమంచి రాజేంద్ర శర్మ.